హాయ్, దిస్ ఇస్ చిట్టి. వెల్కమ్ టు మై ఛానల్ చిట్టి తెలుగు టాక్స్. ఈ రోజు అయితే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. అదేంటంటే పాత డోర్ మ్యాట్స్ ని కొత్తగా ఎలా చేసుకోవాలి. ఈ రోజు అయితే మీకు ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇప్పటి నుంచి డోర్ మ్యాట్స్ పాతగా అవ్వగానే బయట పారేయకుండా ఇలా మళ్ళీ రీయూజ్ మీరు మంచిగా చేసుకోవచ్చు నేను చెప్పే ఈ యూస్ఫుల్ టిప్స్ తోనే. ఇంకా ఈ రోజు అయితే నేను ఎలా చేసుకుంటానో మీకు అయితే క్లియర్ గా చెప్తాను. ఇంకా ఫస్ట్ అయితే ఇలా నేనైతే పర్మనెంట్ కలర్స్ అయితే తీసుకున్నాను అమెజాన్ లో. ఇంకా ఇవైతే మనకి 5 కలర్స్ వచ్చాయన్నమాట. అలాగే వాటితో పాటు కలర్ ఫిక్సర్స్ అవి కూడా 5 వచ్చాయన్నమాట. ఇందులో అయితే ఇదేదో ఆప్రాన్ లాగా ఉంది. అసలు ఇది దేనికి యూజ్ చేస్తారో కూడా నాకైతే అర్థం కాలేదు. ఇంకా దాన్ని అయితే పక్కన పెట్టేద్దాము. ఇంకా మనం ఏం కలర్స్ తీసుకున్నామంటే నేనైతే ఆరెంజ్ ఒకటి, మెరూన్ ఒకటి తీసుకున్నాను. ఈ రెండింటితో నేనైతే ఇప్పుడున్న డోర్ మ్యాట్స్ ని, పాత డోర్ మ్యాట్స్ ని కొత్తగా ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. ఇంకా ఫస్ట్ అయితే మీరు ఒక పెద్ద గిన్నెలో వాటర్ పోసి స్టవ్ మీద పెట్టుకోండి. ఇంకా అందులో అయితే ఫస్ట్ 2 స్పూన్స్ ఉప్పు వేయాలి వేడి నీళ్ళలో. అది కొంచెం ఎక్కువగా వేడవ్వాలన్నమాట, పొగలు వచ్చేంత వరకు. ఇంకా అలా వచ్చిన తర్వాత మీరైతే ఏ కలర్ వేసుకోవాలనుకున్నారు ఆ కలర్ అయితే ఇంకా ఇందులో వేయాలి. నేనైతే ఆరెంజ్ వేసాను. ఇంకా అది వేసిన తర్వాత మీ దగ్గర ఏదైనా స్టిక్ ఉంటే దాంతో ఇలా మంచిగా కలపండి. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో అయితే మీరు డోర్ మ్యాట్ ని అయితే మంచిగా ముంచాలి. ఇంకా ఇలా మొత్తం కలర్ అంటే లాగా లోపల దాకా మనము ఒక స్టిక్ పట్టుకొని ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే ఇంకా అదైతే కలర్ మొత్తం పీల్చుకుంటుంది. హ్యాండ్స్ అయితే అస్సలు యూజ్ చేయకండి, కాలుతాయి. లేకపోతే కలర్ కూడా మన హ్యాండ్స్ కంటే పోదన్నమాట. ఇలా నేను చూపించినట్టు మనం డోర్ మ్యాట్ కి మొత్తం కలర్ అంటే లాగా మంచిగా ప్రెస్ చేస్తే చూసారు కదా కలర్ అయితే ఎంత బాగా టర్న్ అవుట్ అయిందో. నాకైతే చాలా బాగా నచ్చింది. డెఫినెట్ గా మీరు ట్రై చేయండి, మీకు కూడా చాలా సాటిస్ఫైయింగ్ గా ఉంటుంది. ఇంకా ఇలా అయితే మనం కలర్ మొత్తం అంటిన తర్వాత ఒక 5 మినిట్స్ అలాగే స్టవ్ మీద పెట్టండి. ఇంకా అలా వేడి చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక హాఫ్ బకెట్ లో మన కలర్ ఫిక్సర్ ఉంటుంది కదా, దాన్ని అయితే వేసి ఈ డోర్ మ్యాట్ ని అందులో ఒక 2-3 టైమ్స్ పైకి కిందకి అనండి. ఇంకా అంతే, మన కలర్ అయితే ఫిక్స్ అయిపోయినట్టే. దాన్ని అయితే మంచిగా ఎండలో ఆరబెట్టుకొని మనం హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఇంత కష్టపడ్డ తర్వాత కలర్ పోతుందేమో అని మీరు భయపడాల్సిన అవసరం లేదు, అస్సలు పోదు. నేను గ్యారంటీ ఇస్తున్నాను. ఈ కలర్ అయితే ఎప్పటికి ఇలాగే ఉంటుంది. ఇంకా మనకైతే పోతుందన్న భయం అయితే ఏం లేదు. ఇలా అయితే చేతులకు గ్లౌజెస్ వేసుకొని మీరైతే ఈ వర్క్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఇలా చేసిన తర్వాత డోర్ మ్యాట్స్ అయితే ఎంత మంచి కలర్ వచ్చాయో. నేనైతే ఇంకొకటి కూడా చేశాను, మెరూన్ కలర్. అది కూడా చాలా బాగుంది. ఇంటి ముందు వేస్తే కూడా చాలా అందంగా కనిపిస్తాయి కదా ఇలా మంచి థిక్ కలర్స్. మీరు డెఫినెట్ గా చేసుకోండి అబ్బా, మీకే తెలుస్తుంది. ఇంకా వీడియో మీకైతే యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఇక్కడైతే మొత్తం అయిపోయిన తర్వాత ఈ డోర్ మ్యాట్ అయితే ఇలా ఉందన్నమాట. ఇంకా డ్రై అయిన తర్వాత కూడా మీకు చూపిస్తాను. చాలా బాగుంది అసలు డ్రై అయిన తర్వాత కూడా. ఇంకా మీరైతే డెఫినెట్ గా ఒకసారి మీ పాత డోర్ మ్యాట్స్ ని ఇలా కొత్తగా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఖర్చు ఎక్కువ అవుతుంది అని అస్సలు భయపడకండి. నాకు 200 కి 5 కలర్స్ వచ్చాయన్నమాట. మనం హ్యాపీగా 5 డోర్ మ్యాట్స్ ని ఇలా కొత్త డోర్ మ్యాట్స్ లాగా చేసుకోవచ్చు. తక్కువే కదా మనకైతే ఖర్చు. ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అలాగే కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు ప్లీజ్. మీ ఒపీనియన్ ఏదైనా సరే నాతో షేర్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోస్ నేను ఇంకా బెటర్ గా చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే మీరు డెఫినెట్ గా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కూడా మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్.